ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్జామిటీ కంపెనీ నుంచి అయితే ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కోసం అయితే వీళ్ళు వేకెన్సీ అయితే రిలీజ్ చేశారండి. అయితే వీళ్ళు డైరెక్ట్గా వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి హైదరాబాద్ లొకేషన్లో. మీలో ఎవరికైనా సరే పాసిబుల్ అవుతుంది అనుకుంటే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టోటల్గా అయితే 100 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకైతే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అయితే లేట్ చేయకుండా ప్రెజెంట్ అయితే మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎగ్జామిటీ కంపెనీ వాళ్ళైతే మెగా వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. రొటేషనల్ బేసిస్లో మనకి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, అలాగే డే టైమ్ షిఫ్ట్ కూడా ఉంటుంది. లొకేషన్ మనకి హైటెక్ సిటీ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ అయితే ఫుడ్ అండ్ క్యాబ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. లొకేషన్ మెయిన్గా మనకు హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ అండ్ ఇక్కడ ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అయితే అటెండ్ చేయొచ్చు. 28 ఏప్రిల్ నుంచి మే 3 వరకు అయితే వాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్లో. కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీకు ఏమైనా ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు అయితే వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. టోటల్గా 100 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ సంబంధించి మెయిన్ డీటెయిల్స్ కింద చూసుకుంటే కింద వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి మీరు అయితే వర్క్ చేస్తారు. లొకేషన్ హైటెక్ సిటీ ఆల్రెడీ చెప్పాను. రొటేషనల్ బేసిస్లో మనకి షిఫ్ట్స్ అయితే ఉంటాయి. నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. అయితే వీక్లీ మీరు 5 days వర్క్ చేస్తారు. రిమైనింగ్ 2 days మీకు వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే షిఫ్ట్ షెడ్యూల్స్ వీక్ ఆఫ్ విల్ బి డిఫైన్డ్ బై ద వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ టీమ్ యాజ్ పర్ ద బిజినెస్. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని షిఫ్ట్ షెడ్యూల్ అనేది అయితే వాళ్ళైతే రెడీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని మీకు వీక్లీ ఆఫ్ కూడా అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మెయిన్గా ఇంగ్లీష్ రిక్వైర్డ్ అని చెప్పి చెప్తున్నారు. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు కస్టమర్స్తో చాట్ లేదా కస్టమర్ ఆ బేసిస్లో మీరు అయితే ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. మెయిన్గా బెనిఫిట్స్ కింద చూసుకుంటే కింద కాంపిటేటివ్ పే ఉంటే అంటే మీకు ఇండస్ట్రియల్ ప్రకారం ఎంత శాలరీ వాళ్ళు అంత ఇస్తారు. 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సెలెక్టివ్ రీజన్స్కి మాత్రమే. హెల్తీ వర్క్ కల్చర్ ఉంటుంది. కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్, అలాగే కంపెనీ స్పాన్సర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అయితే మీకు అయితే స్పాన్సర్ చేస్తారు. రెఫరల్ అవార్డు ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. కంపెనీ ప్రొవైడ్ ఐటీ ఈక్విప్మెంట్. ఎవరైతే జాయిన్ అవుతారో అంటే కొన్ని కంపెనీస్లో జాయినింగ్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, అలాగా వీళ్ళు కూడా మీకు ఒక ఐటీ కిట్ ఈక్విప్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. మెయిన్గా కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే మీరు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అవర్ ప్రాసెస్ అసోసియేట్ ట్రైనీస్ ప్రొక్టర్స్ provide world class customer service clients test takers by setting up and facilitating testing sessions to ensure support and integrity in the testing process. యాక్చువల్గా ఇక్కడ అయితే ఎవరైతే ఎగ్జామ్స్ రాసే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మీరైతే కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మెయిన్ రోల్ అయితే ఇది. ఇంతకు మించి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. బట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం వాకిన్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. వాకిన్కి అటెండ్ అవ్వకుండా శాలరీ ఎంత ఇస్తారు, మా ఏజ్ ఇంత ఉంది, మేము ఎలిజిబుల్ కాదా, ఇలాంటి డౌట్స్ అయితే పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సెలెక్ట్ అవుతారో అవ్వకపోతే అంతతో మీ టైం అయితే వేస్ట్ అవ్వదు. సెలెక్ట్ అవుతే మీరు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే అవ్వండి. అవ్వకుండా మీరు ఎన్నెన్నో డౌట్స్ పెట్టుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అయితే ఉండదండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అటెండ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్. డౌట్స్ ఉంటే వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.